అది జరిగిందిగా. ఏంటది? అటు చూడండి. వాడు మీ చెల్లెల్ని పక్కన కూర్చోబెట్టుకుని భలేగా దోలుతున్నాడే బండి. అర్జున్ వావ్ భలే మ్యాన్లీగా ఉన్నాడే. బాబు, మొట్టమొదటిసారి కారు నడిపేవాడు 4 చక్రాల కింద నిమ్మకాయలు పెట్టి వాటి మీద నుంచి పోనిస్తాడు గాని నా మీద నుంచి కాదు. మీ ఇద్దరికి ఇక్కడేం పని? గెట్ అవుట్. పొమ్మంటున్నాడు రా. మీరుండండి. ఉండమంటారా? ఇది నా ఇల్లు. వీళ్ళు వస్తారు పోతారు. అడగడానికి నువ్వెవర్రా? ఇది నీ ఇల్లా? కాక ఇది మీ అమ్మమ్మిల్లా? ఇది మీ తాత ఇల్లు. మీ తాత మందలప్ప వెంకటప్ప నాయుడు 7.5 ఎకరాలున్న ఈ ప్రాపర్టీని 1936 లో 7,000 రూపాయలు కొన్నారు. ఇప్పుడు దీని విలువ 50 కోట్ల రూపాయలు. మీరు చేస్తున్న బిజినెస్లు కూడా ఆ తాతగారివే. మీకు ఐసిఐసిఐ అకౌంట్ లో 32 లక్షలు ఉన్నాయి. ఆంధ్రా బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ లో 30 లక్షలు ఉన్నాయి. మీకు టాటా కంపెనీలో 80 లక్షలకు షేర్లు ఉన్నాయి. పిల్లల పేరు పైన 20 లక్షలకి ఎల్ఐసి పాలసీ ఉంది. ఈ మధ్య మీరు విజయనగరం రాజావారి ఎస్టేట్ 4.5 కోట్లకి బేరం మాట్లాడారు. దాంట్లో 50 లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చారు. టోటల్ గా కాకి లెక్క వేసిన మీ ఆస్తి మొత్తం 103,43,33,333 రూపాయలు. ఇందులో సగం నా అర్ధాంగిది. ఈ లెక్కలు చాలా, మిగతావని చెప్పాలా? ఆడిటర్ కూడా తెలియని లెక్కలు వీడగా చెప్పేస్తున్నాడు. వాళ్ళది వైట్ అకౌంట్, దాన్నే చించారేసాడు. వాడు వెనక్కి తిరిగి మన లెక్కలు చెప్తే మనదంతా బ్లాక్. ఎక్కువ కారు. బండెక్కకు. మా కారు ఎక్కుతాం పెడతాం. అయితే ఓకే, తొందరగా ఎక్కరా. అల్లుడు గారు నా కారు తీసుకెళ్ళండి. పదరా గబగబా. పేలిపోద్ది. పేలిపోవడం కన్నా నచ్చిపోవడం బెటర్. రారా. పప్ప అట ఇట. ఏంటి సత్య, వాడి వెనక వెళ్తున్నా? వాడి పవర్ ఏంటో వాడు చూపించాడు. మరి నా పవర్ ఏంటో నేను వాడికి చూపించాలి కదా. ఉమెన్ అనే మాటలో మ్యాన్ వెనకే ఉన్నాడు. ఫీమేల్ కి వెనకే మేల్. ఇప్పటి నుంచి ఇది నా ఇల్లు. నా పెళ్లి ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అన్నది నాకు అనవసరం. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేనెవ్వరిని తాకనివ్వను, నిన్ను తప్ప. యమ స్పీడ్గా కారు నడిపేసి అప్ అండ్ డౌన్ అదర కొట్టేశావు. ఒళ్ళంతా ఒకటే నొప్పులు. నొక్కవా? నొక్కాలా? అక్కడి నుంచి మొదలుపెట్టు. పైకి పైకి పైకి.
ఇంకా పైకి రమ్మని నేను చెప్పలేదే. నడుం పట్టు. ఏంటి చెయ్యలా వణుకుతోంది? 10 మంది మగాళ్ళని కొట్టినప్పుడు చెయ్యి బండరాయిలా పనిచేసింది. ఇప్పుడేంటి చలి జ్వరం వచ్చిందా? ఏంటి ఈ మాత్రానికి చెమటలు? నువ్వు నొక్కావు, బరువు లేపలేదు. ఏదో చేసినట్టు ఒళ్ళంతా తడిసిపోయింది. అంత స్పీడ్గా బండి నడిపినా ఇంజిన్ బాయిల్ అవ్వలేదు. అక్కడక్కడ నన్ను తాకినందుకే నీ బాడీ ఎంత బాయిల్ అయింది. ఇక్కడ నొక్కు. కింద, ఇంకా కింద. ఏంటి నేను ఆపమన్నానా? ఇంకా కింద, దాని కింద. ఇదేంటి మామూలు నీళ్ళు ఐస్ వాటర్ నవ్వుకో, బాగా నవ్వుకో. నా బాధలు నన్ను పడమని చెప్పి నువ్వు చల్మంట వేసుకున్నావా? ఇప్పుడు ఏం జరిగింది మిత్రమా? ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో నీకు తెలుసు అన్నావు. ఇప్పుడు నాకేం జరిగిందో నీకు తెలీదా? మీకు ఆపదలు కష్టాలు వస్తేనే నాకు తెలుస్తాయి. అప్పుడే కదా నేను గుర్తుండేది. అదే మీకు సంతోషం సంపద వస్తే నేను గుర్తుండనుగా. సంతోషమా? దాని ఉంపులు వయారాలు చూపించి నన్ను ఇబ్బంది పెడుతుంది. నువ్వు నీ సృష్టి. నా సృష్టికేమైందిరా? అందంగా ఉండే అమ్మాయికి పొగరెక్కువ పెట్టావు, అణిగి మణిగి ఉండే అమ్మాయికి అందం తక్కువ ఇచ్చావు. నీ సృష్టిలో ఇన్ని తెరకాసులా? అరే రే 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 రే, నా సృష్టిలో ఇంకా చాలా తెరకాసులు ఉన్నాయి తెలుసా? ఏంటి అర్జెంట్ గా రమ్మన్నారు? నువ్వు యూత్రా, నీ స్ట్రెంగ్త్ ఏంటో నేను చూడాలిగా. ఇలాంటి పనులకి అతను వేస్ట్. మీ ఇంటికి వస్తున్నాడే 20+ ఆయన ప్లస్ చేసుకున్నావు అనుకో, నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. తొందరగా ఓపెన్ చెయ్యి, ఆయన వచ్చేలోపు పని అయిపోవాలి. అలాగే. త్వరగా చెయ్యి వెయ్యరా. అయ్యో రాంగ్ గా తిప్పుతున్నావురా. ఓ ఇలా తిప్పు. ఓకే. నువ్వు తెరవమన్నది మూతనే. అవును. నువ్వు ఓపెన్ చేసింది దీన్నే. అవును. ఓహో, అంటే నువ్వు వెయ్యి అని చెప్పింది హార్లిక్స్. అవును. ఏంటా చూపులు? అసలు ఇక్కడ ఏం జరిగిందని? అబ్బాయి ఏం జరగలేదు. దిస్ ఇస్ టూ మచ్. ఎందుకు వాడు ఉమ్మేసి వెళ్తున్నాడు? వాడికి అర్థమైంది, దీనికి అర్థమైంది. హలో, మీరు చెప్పినట్టు మా ఫ్యామిలీతో అర్జున్ని తీసుకొచ్చాను. మీరు ఎక్కడున్నారు? హలో, ఎందుకు వాడిని ఇక్కడ తీసుకురమ్మన్నారు బావా? నన్ను నా ఫాదర్ని నడి రోడ్డు మీద నడిపించిన వాడిని బతకనివ్వకూడదు. వాడు వచ్చే పౌర్ణమిలోపే చచ్చిపోతాడని నీలకంఠ శాస్త్రి గారు చెప్పారు కదా, మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? వచ్చే పౌర్ణమి వరకు వెయిట్ చేయడం నా వల్ల కాదు. మనం ఏం చేయబోయేది ముందే వాడికి తెలియడం వల్లేగా. ఏదో మ్యాజిక్ చేసి తప్పించుకుంటున్నాడు. ఈసారి వాడికి తెలియకుండానే వాడి స్టోరీ నేను ఫినిష్ చేస్తాను. కంగారు పడదు, మన చేతికి మట్టి అంటుకోదు. ఏం చేయబోతున్నారండి? వాడిని ఎలాగైనా జైంట్ వీల్లో 7వ నంబర్ సీట్లో కూర్చోపెట్టండి. కూర్చోపెడితే జైంట్ వీల్ ఆపరేటర్కి 50,000 ఇచ్చాను. 7వ నంబర్ సీట్లో ఉన్న వైట్ రాడ్ ఆ ఆపరేటర్ కట్ చేసి పెట్టాడు. జైంట్ వీల్ స్పీడ్ పెరగగానే సీటు విరిగి కింద పడిపోతుంది. వాడి ప్రాణం పైకి ఎగిరిపోతుంది. రే మనందరం జైంట్ వీల్ ఎక్కుదాం, అదే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. పైకి వెళ్తే సిటీ మొత్తం కనిపిస్తుంది. సరేనా? రండి వెళ్దాం. రే నువ్వు వెళ్ళొద్దు. నేను వెళ్తాను. వెళ్ళు, కానీ 7వ నంబర్ సీట్లో కూర్చోవద్దు, అది నా సీటు. నేను అక్కడే కూర్చుంటాను. అమ్మా ఇది పట్టుకో, నేను కూడా జెంట్ వీల్ ఎక్కుతాను. మీరు
చెప్పినట్టు వాడి 7వ నంబర్ సీట్లో కూర్చునేలా చేశాను. వెరీ గుడ్. ఇంకా సేపట్లో వాడు యమలోకానికి వెళ్ళిపోతాడు. లడ్డూ చూడండి, అందరూ ఎక్కేటప్పుడు భయపడ్డాడు. అర్జున్ వెళ్ళి కూర్చోగానే ధైర్యంగా వెళ్ళి అర్జున్ పక్కనే కూర్చున్నాడండి. అర్జున్ పక్కన ప్రేమ్ 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 ఆ చెట్టు లాపానండి. ఎందుకు? అర్జున్ ఒక్కడే ఉంటే పర్వాలేదు, వాడితో నా బిడ్డ లడ్డు ఉన్నాడు. ఉంటే ఏంటి? ఉంటే నా లడ్డు కూడా చచ్చిపోతాడు. పోనీ ఏంటన్నయ్య, ఏం జరిగింది? అర్జున్ చెప్పడానికి వాడు కూర్చున్న సీట్లోని కట్ చేసి పెట్టాడు. ప్రేమ్, ఆపమని చెప్పండి ప్లీజ్. అది ఆపమంటే మన పెళ్ళ అయిపోతుంది. నీ పెళ్లి కోసం ఒక పసివాడి ప్రాణం బలి తీసుకుంటావా? అంటే నీకు నాకంటే ఆ బిడ్డ ప్రాణమే ముఖ్యమా? నీకంటే ఆ బిడ్డ ప్రాణమే కాదు, నాకు నా అర్జున్ ప్రాణం కూడా ముఖ్యమే. నేను ఇంతకాలంగా నిన్ను పిచ్చివాడిలో ప్రేమిస్తున్నాను, కానీ నువ్వు వాడిని బతకనివ్వను, చంపేస్తాను. No! అర్జున్, నువ్వు కూర్చున్న సీట్ లో నీ ప్రేమ్ కట్ చేయించాడు. భయపడలేదు. అయ్యో వదినా, అర్జున్ లడ్డు, అర్జున్ కాపాడు, అర్జున్! అర్జున్, నా బిడ్డ ప్రాణాలు కాపాడు, అర్జున్! గట్టిగా పట్టుకో. మిత్రమా, పిట్టలాగా వచ్చి బాబుతో ల్యాండ్ అయ్యావు. ఐ లైక్ యువర్ గట్స్. సూపర్ బంగారు. ఓకే. ఇంకోసారి ఈ చుట్టుపక్కల ఎక్కడైనా కనిపించావంటే చంపేస్తాను. I love you, Arjun. నడుపుతూ ఈ వేల్ట్ పేపర్ అయ్యా బాబు. టీ తీసురా. అయ్యా, తమరు పెద్ద జ్యోతిష్యులు కదా. అవును. జాతకాలే కాదు, చేతి రేఖలు కూడా చూస్తారా? చేతి రేఖలు ఏమిట్రా, నుదుటి రేఖలు కూడా చెప్పగలను. అయితే నా జాతకం ఎలా ఉందో చెప్తారా? కరెక్ట్ గా 5 ఏళ్ల తర్వాత వీధి కుక్కల వంకర మహేష్గా తిరుగుతావురా. ఆ తర్వాత అదే అలవాటైపోతుందమ్మా. పొద్దున్నే ఇండియాతో అణుశక్తి ఒప్పందం మాట్లాడడానికి వచ్చే నెల 20న జార్జ్ బుష్ ఇండియాకి వస్తున్నారు. జార్జ్ బుష్ అతనెవరు? జార్జ్ బుష్ అయ్యా, అమెరికా ప్రెసిడెంట్. ఆయన కూడా తెలియకుండా జ్యోతిష్కుడు వైపోయావా? సచిన్ టెండూల్కర్ కెప్టెన్ గా ఉండడానికి నిరాకరించాడు. సచిన్ టెండూల్కరా? వాడెవడు? ఇండియాలో బతుకుతూ సచిన్ టెండూల్కర్ తెలీదా? 37 సెంచరీస్ చేసి వరల్డ్ రికార్డ్ చేశాడయ్యా. వాడెవడో తెలియకుండా నువ్వు జ్యోతిష్కుడు ఎలా అయ్యావయ్యా? సిగ్గులేదు. ఓకే ఓకే ఓకే. మిల్కా సింగ్ తెలుసా నీకు? మిల్కా సింగ్ వాడెవడు? మిల్కా సింగ్ తెలియకుండానే బతుకుతున్నావా? వాడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదయ్యా. వాడు పెద్ద రొమాంటిక్ కింగ్ అయ్యా. ప్రస్తుతం మీ ఆవిడ కీప్ చేస్తుంది వాడే. ఆడి పెళ్ళాన్ని మిల్కా సింగ్ ఉంచుకున్నాడని ఇక్కడ కూర్చున్న మీకెలా తెలుసు? నీ పెళ్ళాన్ని ఉంచుకున్న కాదరే, ఆడి పెళ్ళ గురించి చెప్పాడు. సుందరి సుందరి, ఎవడి పెళ్ళాన్ని ఎవడుంచుకున్నాడో చెప్తున్నావు, బానే ఉంది. ఓకే, మరి నీ పెళ్ళాం సంగతి ఏంటి? నా పెళ్ళావా? నా పెళ్ళానికి ఏంట్రా? నిప్పు నిప్పు. ఆ నిప్పును అర్జున్ గాడు చంద్రముఖి సినిమాకి తీసుకెళ్లాడు. ఏమిటి? చంద్రముఖి సినిమా? నా పెళ్ళాన్నా? ఏమే ఇక్కడున్నావా? అలా రా రా. ఏంటే వాడెవడో 50+ మైనస్ చేసి 20+ సెటప్ చేసుకోమన్నాడని నువ్వు సెకండ్ సెటప్ పెడతావా? ఏంటి ఆ లుక్? ఏంటి ఆ లుక్? ఏంటి నువ్వు అర్జున్తో కలిసి చంద్రముఖి సినిమాకి వెళ్ళావా లేదా? నువ్వు అర్జున్తో కలిసి చంద్రముఖి సినిమాకి వెళ్ళావని టీ కొట్టు దగ్గర కథల కింద చెప్పుకుంటున్నారు. నువ్వు అర్జున్ కి నాకు అక్రమ సంబంధం అంటగడితే
ఉయ్యాల ముందుకొస్తుంది. వద్దు, 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 వద్దు. నేను అతన్ని తమ్ముళ్ళ చూసుకున్నాను. అతను నన్ను అలాగే అభిమానించాడు. ఈ మాత్రం అర్థం చేసుకోలేని నువ్వు ఒక మనిషివేనా? ఇవాళ నిన్ను ఇక్కడ వీడు. ఓ, నా వెనకే ఉన్నావా? జానకి, ఈ మధ్య అనుమానాలు ఎక్కువైపోయినాయి జానకి. ఈ నుంచి నా జీవితంలో నేను అనుమానించను. నువ్వు ఊగుతూ ఉండు, నేను ఊపుతూ ఉంటా. నువ్వు ఊగుతూ ఉండు, నేను ఊపుతూ ఉంటా. iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.